మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే సంతోషం అనేది ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంటుంది. కాబట్టి మనం చిన్నపిల్లలు ఏమిటి, పెద్దవాళ్ళు ఏమిటి, వయోవృద్ధులు ఏమిటి, అందరం కూడా సంతోషంగా ఉండాలి. అందరం సంతోషంగా ఉంటే మొత్తం సమాజమే మంచి హ్యాపీనెస్తో ఉంటుంది. దాన్ని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే భారతదేశం సంతోషం స్థాయి ప్రపంచ పటంలో చూసినప్పుడు 122వ స్థానంలో ఉంది. మరి మెక్సికోని, నార్వే అని ఇలాంటి కొన్ని దేశాలు, సింగపూర్ ఇట్లాంటివన్నీ కూడా మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి మనం కూడా 1-2 స్థానాల్లోకి వెళ్ళేటటువంటి పద్ధతుల్ని మనం అలవాటు చేసుకోవాలి. ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలి ఏమిటి? ఈ జీవన శైలిని మార్చుకోవాలి. మనం ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు రకరకాల ఎమోషన్స్తో ఉంటుంటాం. ఈ ఎమోషన్స్ అనేవి పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. ఈ పాజిటివ్ ఎమోషన్స్ని కానీ మనం పెంచుకున్నట్లయితే నెగిటివ్ ఎమోషన్స్ తగ్గి. ఎందుకంటే మనకి రోజుకి దాదాపు 56,000 నుంచి 65,000 ఆలోచనలు వస్తుంటాయి. ఇందులో 75% ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఉంటుంటాయి. పాజిటివ్ థాట్స్ చాలా తక్కువగా ఉంటాయి, 30% మాత్రమే ఉంటుంటాయి. పాజిటివ్ థాట్స్ని కానీ మనం పెంచుకున్నట్లయితే, అంటే పాజిటివ్ థాట్స్ పెరగాలంటే ఏం చేయాలి? పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. మనం ఇతరులతో ఎలా ఉంటున్నాము, కుటుంబంతో ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఉంటున్నాము, వ్యక్తిగతంగా ఎట్లా ఉంటున్నాము, మన యాటిట్యూడ్స్ ఏమిటి, వీటిని కానీ మనం సక్రమైనటువంటి పద్ధతిలో పెట్టుకుంటే యాటిట్యూడ్స్ని, పాజిటివ్ థాట్స్ ఎక్కువ పెరుగుతుంటుంటాయి. అప్పుడు మనిషి తనతో తాను సంబంధాన్ని, మంచి సంబంధాన్ని కలిగి ఉంటుంటాడు. వ్యక్తిగతంగా తనకు తాను ఆలోచించేటటువంటి ధోరణి సవ్యంగా ఉంటుంది. ఈ సంతోషం అనేది ఒక మానసిక స్థాయి కాబట్టి, వ్యక్తి ఆలోచనలతో ఎక్కువగా ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి మంచి పనులు చేస్తూ ఉంటుంటాయి. చాలామంది రీసెర్చ్ చేసి చెప్తూ ఉంటారు, ఎవరైతే సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు అనేది రీసెర్చ్లు తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం దైనందిన జీవితంలో మన యొక్క యాక్టివిటీస్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి యాక్టివిటీస్, మీరు నడక కావచ్చు, లేకపోతే మంచి ఆహారం తీసుకోవడం కావచ్చు, అంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, అట్లాగే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనస్సుని మనం స్పందించేటటువంటి గుణం, ఆలోచించేటటువంటి గుణం, అర్థం చేసుకునేటటువంటి గుణం, వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే, ఒక నియమమైనటువంటి బద్ధమైనటువంటి జీవన విధాన్ని, ఆలోచన ధోరణిని మనం అలవాటు చేసుకున్నట్లయితే, అంటే ఒక పాజిటివ్ థింకింగ్, ఆ పాజిటివ్ థింకింగ్ కానీ అలవాటు చేసుకున్నట్లయితే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంటుంది, పాజిటివ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లోంచి పుట్టి పాజిటివ్ థింకింగ్గా పనికిరాదు, పాజిటివ్ థింకింగ్ ప్లస్ యాక్షన్, పాజిటివ్ యాక్షన్, ఈ రెండు కలిస్తే సక్సెస్. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి, స్టూడెంట్ దశ నుంచి కూడా చక్కగా ఆలోచించటం, మంచి యాక్టివిటీస్ ఉండటం, తర్వాత నడక, స్విమ్మింగు, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని ఫోకస్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం పెంచుకోవాలి. వీటిని కానీ పెంచుకున్నట్లయితే మన బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి కెమికల్స్, డోపామిన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఎండార్ఫిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి ఆనందకరమైనటువంటి జీవితం కోసం మనం అందరం కూడా కృషి చేద్దాము. దానికోసం కుటుంబ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి. కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నట్లయితే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నట్లయితే కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటే సొసైటీ అంతా హ్యాపీగా ఉంటుంది. సొసైటీ అంతా హ్యాపీగా ఉంటే దేశం, ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇవాళ ఏదైతే డిస్టర్బెన్స్ జరుగుతుంటుందో, ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషాలు, ఈర్ష్యలు ఇవన్నీ వస్తున్నాయో, వాటిని కానీ అధిగమించినట్లయితే మనం సంతోషంగా ఎక్కువగా ఉంటామని తెలియజేస్తాం.